ఎక్కుతుందా గట్టి గట్టేకి మరి షాప్ పడ్డది మనం ఇది చూడు గంత వచ్చింది ముళ్ళు ఇంకెట్లా ఎగురుతుందో చూడు దానికి ఎంత బలం ఉన్నదో చూడు దీనిలోనే అర్థమవుతుంది పడేది ఇగోదా ఏంది పడేది ఏంది మమ్మీ 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 ఏందిరా అంతా ఎగిరితంగత్తన్నావు మమ్మీ అనుకుంటా నీకు విషయం తెలుసానే అదేం విషయమో నువ్వు చెప్పండి నాకెక్కడ నుండి తెలుస్తుందిరా మను మమ్మీ రవంకుల బాయ్ లేదానే ఉందిరా ఉంటే ఏంది ఆ బాయిలే ఉండే తెలుసానే మమ్మీ బాయిలే ఉంటాయిరా నిండా నీళ్లు తప్ప మమ్మీ బాయిలో నీళ్లుంటాయని అందరు తెలిసే కానీ ఆ బాయిలా ఇంకా వేరే ఉన్నాయి ఆలోచించు బాయిలా నీళ్లు తప్ప ఇంకేముంటాయిరా గుర్తొచ్చిందిరా మను బాయిల కప్పలుంటాయి ఇంకా పాములుంటాయి మమ్మీ నువ్వు అన్ని చెప్తున్నావు కానీ నేను అడిగేది మాత్రం చెప్తలేవు ఇక నేనే నీకు చెప్తాగే అరే మను ఇప్పటి వరకు ఊరించింది ఆలు తొందర ఎప్పురా నేను పోయి కూర వండాలి పనుంది నాకు మమ్మీ అసలు నువ్వు ఏం కూర వండుతున్నావే ఇంకేం కూర వండాలరా బెండకాయ చారు చేస్తా చిచ్చి అద్దే మమ్మీ అసలు నేను రవంకుల బాయిలు ఏం చూసిందంటే ఇగో ఇంత వాళ్ళ బాయిలా మంచిగా చల్ల నీళ్ళ ఈదుకుంటా కుర్రమీన్లున్నాయే బాయిలా కొర్రమీనలు అంటే ఏంటిరా అవి ఆ బాయిలు ఎందుకు ఉన్నాయిరా మమ్మీ నీకు అసలుకి కొర్రమీన్లు అంటే తెలియదు కదనే కొర్రమీన్లు అంటే బొమ్మ చేపలే మనకాడ బొమ్మలు అంటారు అవునారా మను కొర్రమీన చేపలంటే బొమ్మ చేపలేనారా అబ్బా నోట్లే బొమ్మ చేపలు అనగానే నీళ్ళు ఊరుతున్నాయిరా మను అయినా గాని ఆ రవి అంకుల బాయిలు ఉన్నాయంటున్నావు కదరా అవి మనకేం వస్తాయిరా అలా బాయిలు ఉంటే మనకెందుకు రావే మమ్మీ మనం తలుచుకుంటే ఆ కొర్రమేన్లు మన నోట్లో గుర్తొస్తాయిరా మను తొందర ఎప్పు నాకు పానం ఆగుతలేదు అవి తొందర తినాలనిపిస్తుందిరా ఏం లేదే మమ్మీ ఇగో ఇది గాలం అనుకో ఇట్లా గాలం వెయ్యాలి మళ్ళీ ఇట్లా ఇగ్గాలి మళ్ళీ ఇట్లా గాలం వెయ్యాలి మళ్ళీ ఇట్లా ఇగ్గాలి తర్వాత పడ్డ చేపలు తీసుకొచ్చి కూరండి ఇక నోట్లు వేసుకున్నాడే అయిపోయి అరే మను నువ్వు చెప్పేది మంచిగానే ఉంది ఇట్లా గాలం వేసుడు చేపలు ఇగ్గుడు గాని అట్లా ఎత్తే ఆ రవంకులు ఏమన్నాడు అరా మరి ఏం కాదే మమ్మీ ఆ చేపల్ని పాములో లేదా కప్పలో తిన్నాయనుకుంటాడు అవునా మను అంత ఈజీగానే ఉంది గాని మరి నువ్వు ఎట్లా తెస్తావురా నీ దగ్గర గాలాలు లేవు కదా మమ్మీ గా కుమారన్ ఉన్నాడు కదనే ఊకే గాలాలు పట్టుకొని చేపల కోసం పోతాడు కదా ఆయన తీసుకోవతా ఏదన్నా ఒకటి చెప్పి సరేరా మను నువ్వు పోయి ఆయన తీసుకొని పోయి తొందర చేపలు పట్టుకొని రా నేను ఎట్లా బెండకాయ కూర కానీ చింతపండు నానబెట్టే ఉంచినా నువ్వు మంచి పని చేస్తున్నావు రా తొందర పో సరేనే మమ్మీ పో ఎటు పోతున్నావు ఇంకెటు పోతామాను గాలాలు పట్టుకొని చెరువులకు చేపలు పోతాన్నా కుమారన్న చెరువులకు పోయి చేపలేం పడతావు కావలి మనిషి చూసిండనుకో నిన్న నాన్నే ఆగబట్టి పైన ఎత్తాడు అసలుకే నువ్వు పోయేది దొంగతనం మాను నువ్వు చెప్పేది నిజమే గాని వేరే కాడ చేపలు పడదామంటే ఎక్కడ లేవు మన వాగంతా తిరిగి వచ్చిన ఒక్క చేప కనిపించలేదు చెరువులనైతే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అందుకే చెరువుల చేపలు పట్టేందుకు పోతాన్నా మరి చెరువులో కాకుండా ఒక్కడ చేపలు ఉన్నాయి అత్తవా అవునమ్మా నువ్వు వేరే దగ్గర చేపలు ఉన్నాయా చేపలు ఉంటే నేను ఎక్కడికైనా అత్తా ఎక్కడున్నావు చెప్పు నాకు కుమారన్న గా చెరువు పక్కన రవంకుల బాయి లేదా ఆ బాయిలా ఫుల్ చేపలు ఉన్నాయి ఏంటిది రవణ ఆ రవణ బాయిలా చేపలు పట్టకపోతే ఆయన ఊపుకుంటాడా అమ్మో ఈయనకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి తీసుకోవాలి లేకుంటే భయపడతాడు వచ్చేటట్టు లేడు నేను అడిగిన కుమారన్న వాళ్ళు తినరాట మొత్తం అన్ని చేపలు పట్టుకోమన్నాడు
అబ్బా నిజం అమ్మాను ఎంత శుభవార్త చెప్పినావు. బాగా రోజులే బయట చేపలు ఎక్కడ దొరుకుతలేవు. రోజు షేర్లకు పోయి దొంగతనం చేసుకోవచ్చు. నాకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. పోదాంపా తొందరగా దాదా దాదా. కుమారన్న మరి చేపలు ఏం తింటాయి? ఎర్రలు తింటాయి, పిండి తింటది, పురుగులు తింటాయి, అన్ని తింటాయి. అవునా కుమారన్న? అవన్నీ మన దగ్గర ఏం లేకున్నా కూడా ఇగో నా దగ్గర ఎవరి దగ్గర లేని గాలం ముళ్ళు ఉంటది. ఇగో దీనికి మనం టాంకూస్ కట్టి అట్టిగానే దాంట్లో వేసినాం అనుకో చేపలు చిక్క ఇగ్గచ్చు. అవునా కుమారన్న? ఇది వెరైటీ మనం. సరే గాని కుమారన్న గాలం అంటున్నావు గాని కట్టెలేవి ఏ కట్టెలు రోడ్డు పండుగ వచ్చి ఉంటాయి చూడు. ఇవన్నీ కాదా కొట్టేసిన పొరకేదంతా కాదా. యోగి ఇక్కడ ఒకటి కట్టిన చూడు ఇరవాల అంతే అంతే ఇరవాల ఇరితే దొరికిందిగా. అబ్బో ఈ పెద్ద ఉన్నది గిరిద్దాం ఆగు. సరిపోవా? ఇది నాకు కుమారన్న దీంతో దీంతో ఓకే మనం సరిపోతే గుడే అంతే కుమారన్న. గిటే పోడు మనం. గిటేనా? కాలం వస్తానే నడిచి అయ్యే చేపల కూర వట్టిగానే తింటావా మరి? వట్టిగా వస్తుందా కానీ కష్టపడాలి కానీ ఇక్కడ ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త. ఓకే మనం ఇక గాలలు కట్టుడు అయిపోయింది. పిండి అయిపోయి కథం వేసేద్దాం. ఈ పిండిలా మంచిగా గుడ్లు 2 కొట్టుకొచ్చినాయి కదా. ఎందుకు అనుకున్నావు? బొమ్మె చేపలు నీసుకు ఎగబడతాయి. మనం నీసులో కొట్టుకొచ్చినాం కదా. ఇప్పుడు చూసుకో ఏసుడితోనే మొత్తం నీసు కురికొచ్చి ఇగ్గుతాయి. సరే దీనికి పెట్టు కుమారన్న తొందర నేను వేయాలి. మంచిగా గెలవాలి నీసు కదా మంచిగా గెలవాలి. పెట్టుకున్నా అట్లా కాదు. అట్లా కాదా? దీన్ని ఎట్లా పెట్టాలి తెలుసా? ఇగో గట్నా ఇట్లా పెట్టాలి. ముళ్ళు అనేది కనబడద్దు. సరే కుమారన్న ఇక నేను తీసుకుంటా. ఓకే రెడీయా కుమారన్న? వేసాయి మనం వేసేసి ఇక. ఓకే రైట్. నాకు కరెక్ట్ వల్లే కదా కుమారన్న. ఇటుదేమన్నా ఇటుదే పట్టుకో గట్టిగా పట్టుకో ఇగ్గుతాయి. అమ్మతోడు కుమారును మనం రవితాతోళ్ళ బాయిలా చేపలు పడతారు. తొందర పోయి చెప్పాలి. హలో అరే ఎక్కడున్నావు? రేపు పొద్దున మన పొలం కాడికి రావాలి. మందు కొట్టాలిరా, పురుగు మొత్తం బాగా తింటుంది వారిని. తప్పకుండా రావాలి. సరే ఓకే చెప్పు రింకు. తాత పెద్ద ఘోరం జరుగుతుంది. ఎక్కడ రింకు? ఎవరికేమైంది? ఇక్కడ ఇల్లు కాలిపోతుంది అయింది. తాత ఇల్లు కాలిపోతలేదు, మీ బాయి కాలైతుంది. ఎందుకు రింకు? మా బాయిలో నీళ్ళని ఎవరైనా ఎత్తుకపోతారా లేకుంటే ఎవరైనా మోటార్ ఆన్ చేసిర్రా? నీళ్ళు ఎత్తుకోడు తాత, మీ బాయిలా చేపలు ఎత్తుకోతారు. అవునా? నేను కోడి పేగులు వేసుకొని సాదుకుంటానన్నా చేపల్ని ఎవడాడు ఎత్తుకుపోతాడు? గా నల్ల కుమారన్ను మనన్న ఇద్దరు చేపలు మొత్తం ఎత్తుకుపోతారు. అవునా? నేను పోతే వాళ్ళిద్దరికి పులుసు కారాలే. వాళ్ళ సంగతి చెప్తా. ఇక పోయి ఎక్కడ చూసినావు? ఆనే ఉన్నారా ఇప్పుడు? మా బాయిగానే ఉన్నారా? ఇప్పుడు పోతాను నాకు. ఓకే థ్యాంక్స్ రింకు చెప్పినందుకు. మొత్తం ఖాళీ చేసి నువ్వు చెప్పకుంటే పోయి వాళ్ళ సంగతి చెప్తా. ఇక మనం ఏ అర్ధ గంట చెప్పేది ఒక్కటి పడతలేదుగా. అబ్బా మనం నా దిగుతాను. కుమారన్న
నాకు కూడా మంచిగా చిన్నది పడ్డది, నీకు పెద్దది పడ్డది. పాప ఇక ఇది తీసేయి కుమారన్న. వేద్దాం కవర్రీ, నువ్వు కవర్రీ. కవర్ తీస్తా నేను ఇక. మనకైతే కూరగాయనట్టే పట్టు. ఇగో పెద్ద కవర్ తెచ్చిన. 2 బొమ్మలు పడ్డాయి మనకైతే. వీటిని బయట ఊర్లలో కుర్రమేన్లు అంటారు మనం. అవును కుమారన్న. మన దగ్గర ఏమో బొమ్మలు అంటారు మరి. ఏమో ఇక బొమ్మల్లా ఉంటాయని బొమ్మలు అంటారు. ఉచ్చుకపోయింది చూడు, ఘోరంగా ఉచ్చుకపోయింది. ముళ్ళును మొత్తం తిన్నది, రాకుంటే ఉచ్చుకపోయింది అటు ఇటు. అబ్బా పిండి మొత్తం తిన్నది, పిండి తిన్నది రాకు. అబ్బో దీని కడుపు బాగానే పెద్ద దెబ్బ తాకింది కదా కుమారన్న. ఇక మనం నువ్వు ఎగ్గేటప్పుడు తాగలేదా మనం? అబ్బా మనం దీనికి ఎట్లా దిగిందంటే ఘోరంగా అంటే ఘోరంగా దించుకునేది. చి పాప మొత్తం బా కొరుకుతుంది మనం. కొరుకుతుందా? కవర్ లేచి అబ్బా ఇంకోటి ఆవు నా దిద్దాం. చిన్న ఉన్నా కూడా ఘోరం బలం ఉన్నది మనం దీనికి. చూసినావు కదా మొత్తం ఇది. మనం ముళ్ళు ఇవి ఘోరంగా తింటానే మనం. ఎందుకు మరి పిండికి గంతలు పడ్డాయి? పిండికి గంతాలు పడ్డాయి అంటే ఇవి లోపల ఏం తిండి ఉంటుంది చెప్పు, మంచి కమ్మటిది పట్టు. ఇట్లా పెట్టేసే మనం. పిండి ఇంత ముద్ద పట్టుకరా. పట్టుకరా. మళ్ళా కలిపి పెట్టేద్దాం. నేను వేస్తానా? నువ్వు వేసేయి. ఇంక చేయి కడుక్కో, నేను కూడా వేసేస్తా. పెద్ద పెద్ద పడాలి, చిన్న చిన్నవి కాదు. నాకు చిన్నది పడ్డది కానీ పెద్దది పడాలి. నాకు పెద్దది పడ్డది కుమారన్న. రోజు పోతామేమో చేపలు పట్ట. కానీ రోజు పోయినా కానీ చెర్లకి ఇంత పెద్ద పడలే. పర్లేదా? అన్ని రాబులు చెప్పతట్టలే. అగో ఎగ్గుతాంది మనం. నాది ఎగ్గుతాంది మనం. ఏదో పెద్దది పడ్డట్టున్నాయి నాకు. ఎగ్గుతాంది కొంచెం. నువ్వు వంగు, ఎందుకన్నా మంచిదా. అటిగ్గు 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 ఇటుగ్గనట్వా ఎగ్గుతాంది. ఆగు. మళ్ళీ ఒకటి పో కుమారన్న. కొంచెం నాలుగు ఎగ్గుతాండి. ఎగ్గుతాందా? పూర్తి ఎగ్గిన వాళ్ళు ఎగ్గు. నేను అటు తీస్తామరా, నువ్వు అంతలోపు ఎగ్గుతుందా? ఎగ్గుతే మరి గట్టి ఎగ్గు. అగ్గో వచ్చిందిగా. చిన్నదా? చిన్నదే ఉన్నట్టున్నది. తీ 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 పా. తీసుకో కుమారన్న. మనం ఇది చూడు, గంత వచ్చింది ముళ్ళు, ఇంకెట్లా ఎగురుతుందో చూడు. దానికి ఎంత బలం ఉన్నదో చూడు. దీనిలోనే అర్థమవుతుంది. కూరకైనట్టే కూరకైనట్టే మనకు బొమ్మెల కూర. మరి పోడానంటే ఇంకొక 4 పడని. అయ్యో ఇప్పుడే పోతావా? పడతానే ఇప్పుడే. మూమెంట్లో పోతా అంటే ఎట్లా? మనం నీ దానికి విపరీతంగా కూర్చుకుంటాను ఈ ముళ్ళుకు. ఈ బాగా ముళ్ళు బాగా దిగుతుంది ఇది. ఇగో కండ లేపింది చూడు. కండ లేపింది. పట్టు పట్టు. మొత్తం ఇది చూడు. 4 అయిపో. పిండాడు తెచ్చి అది పెట్టి వేద్దాం ఇక. దా నడు ఏసుడే. ఇలా బొమ్మెల కూర తినుడే. ఎక్కడ పెట్టినావు పిండి? ఆడ పెట్టినావా? దా. ఇంకొక 2 పడ్డాయి అనుకో. ఇంటికి పోవుడే, చేపలు గడుగుడే, దంచుడే పోయేలా బొమ్మెల కూర. ఇగ్గు ఇగ్గు గుంజు గుంజు గుంజు. మళ్ళీ ఏమైంది? దూరమై పిండిని తింటానే. దూరమై కుమారన్న ఎక్కుతుందా? గట్టి మరి
ఓ షాప్ పడ్డది మనం మన పడ్డే ఇగ్గు 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 తట్టుకున్నా ఏంది తట్టుకోవచ్చు. లేదు జరుగు జరుగు జరుగు. అబ్బా మంచిది పడ్డది. మరి నీ దానికి పడితే కుమారన్న ఇప్పుడు ఏం గుద్దలేదు చూద్దాం. ఇదైతే ఇలా ఇద్దాం. వెయ్యి నేను పోయి నీదే చూస్తా. చూడుపో చూడుపో ఏమి ఇగ్గినట్టయితే ఏమని పొత్తులే కానీ కుమారన్న ఇగో ఏదో ఇగ్గినట్టు అనిపిస్తుంది. ఇగుతా చేపన ఏంది కావచ్చు. చూడు 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 పడితే ఇగ్గు. అబ్బా అబ్బా అగో ఇగ్గుతాను. అగో పడితే ఇగ్గు. గట్టి ఇగ్గుతాను. అవ్వ పడ్డా ఏంది కావచ్చు. అగో ఇగ్గుతాను. అత్తనా కొడుకులు అక్కనే ఉన్నారు. పచ్చి పులుసు రాలగొడతాయ్యా. మీరు నేను పెంచుకుంటున్న చేపలు పడతారా? మీ సంగతి ఆగు. వెయ్యిరు మీరు వెయ్యిరు గాలాలు వెయ్యిరు. మీ సంగతి చెప్తా. గాలాలు మీరు ఇక్కడ వచ్చి చేపలు ఎవరు పట్టున్నారు మిమ్మల్ని? రవాణా ఈయన నిన్ను అడిగినట్టుగా పట్టుకోమన్న వాటికి అన్ని చేపలు. నేను నన్ను అడిగినావు నువ్వు? అడగలే కుమారన్న. అడగలేదా? నువ్వు నాతో అడిగినా అని చెప్పి నన్ను అందుకే వచ్చా నేను. చేపలు ఇలా పెంచుతా అన్నా. మీరు వచ్చి ఇప్పుడు ఇన్ని గానం చేపలు పట్టిరు. కాదన్నా అడిగినా అంటేనే వచ్చినా నేను, లేకపోతే రాకపోతున్నావు. ఐదే పట్టినమన్నా. ఈయన అడిగినా అని చెప్పిండు. మనం అడిగినా అని చెప్పినావా నువ్వు? నేను చెప్పినా నువ్వు అత్తవో రావో అనవద్దని చెప్పినా. నీకేమైనా తెలివి ఉన్నదా అన్న? ఆయన చెప్పినా చెప్తేనే వచ్చినా, నాకు నిజంగా తెలియదు. ఎవరు చెప్పని చెప్పకుండా మా గాంత సంగతి తెలియదు. మీరు ఇద్దరు ఇటారి అన్న పట్టుకుంటారు. పారి మిమ్మల్ని ఊళ్ళోకి తీసుకుపోయి పంచాయతీ పెట్టిపిచ్చి పైన కట్టిపిస్తా పారి. అన్న 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 రవాణా ఇంకోసారి ఏమన్నా ఆ గాలం చేప పట్టుకు నీకు లేపది. ఇంకోసారి ఏమన్నా అన్న ఆయన చెప్పినా నిన్ను అడిగినా అని చెప్పినా, అందుకే వచ్చినా. నాకు తెలియదు అన్న నిజంగా. మీరు ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ లేదు ఏ లేదు. మీరు గిట్లా చేసిరా అనుకో ఈయన చెప్పినా. ఇప్పుడు నేను పెంచుకుంటాను చేప, నేను లచ్చిరు పట్టిరు. ఇదే పని ఇంకొక ఆడ కూడా చేస్తారు. చేస్తే ఇంటికి తీసుకుపోతారు, కట్టేస్తారు, పైసలు వసూలు చేస్తారు, ఫైన్ వేస్తారు. ఇట్లా వేయద్దు మీరు అసలు. ఈయన చెప్పినా అడిగినా అని చెప్పినా. అన్న ప్లీజ్ అన్న అద్దన్న ప్లీజ్ అన్న రవాణా ఆయనతోటి అడిగినా అని చెప్పిన వాట నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు. ఇప్పుడే ఇటువంటి కథలు పడుతున్నావా? చెప్పినా అన్న నాతోని అడిగినా అని చెప్పిండు. ప్లీజ్ అన్న ఇంకోసారి ఇట్లా ఏమన్నా